వెంకటేశాయ నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు, వెంకటాచల నిలయంలో కొలువైన ఏడుకొండలవాడు. సాక్షాత్తు ఆ ఏడుకొండలవాడే, ఆ శ్రీనివాసుడే హైదరాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనీలో కొలువయ్యాడు భక్తుల మనోభిష్టాలను నెరవేర్చేందుకు. రండి, మనం కూడా వెళ్లి స్వామివారిని దర్శించుకుందాం. ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ ఆలయంలో. మనం కూడా వెళ్లి ఆ ఉత్సవాలను వీక్షిద్దాం. రండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం, విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం, లక్ష్మీకాంతం కమలనయనం హృద్యానగమ్యం, వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వైకుంఠంలో వెలిసిన వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలిసారా అన్నట్లుగా ఉంది ఈ ఆలయంలో పరిసరాలను చూస్తుంటే. భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు, స్వామివారిని సేవించి ఆయన కృపకి పాత్రులు అవుతున్నారు. అయితే మనం చూసుకున్నట్లయితే ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతున్నాయి. ఈసారి ముక్కోటి ఏకాదశి శనివారం నాడు వచ్చింది. ఒక పక్క స్వామి వారికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన రోజు శనివారం, అలాగే ముక్కోటి ఏకాదశి రెండు కలిసి రావడం వల్ల ఎంతో
విశిష్టత ఉంది అన్నట్లుగా భక్తులందరూ కూడా లక్షలాదిగా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే ఈ మాసం ధనుర్మాసం స్వామివారికి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ ధనుర్మాసం. ఈ ధనుర్మాసం మొత్తం కూడా ప్రతిరోజు కూడా స్వామివారికి వివిధ రకాలైన పూజలతో ఆ స్వామివారిని సేవిస్తూ ఉంటారు భక్తులు. ఈ రోజు ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని దర్శించుకుంటే భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయి అని వారి నమ్మకం. అందుకే ప్రతి ఒక్కరూ కూడా నగరం నలుమూలల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు ఇక్కడికి వస్తున్నారు. భాగ్యనగరంలోని శ్రీవారి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారిని దర్శించుకునేందుకు, ఆ స్వామివారి సేవలో నిమగ్నం అయ్యేందుకు ఎంతో పెద్ద సంఖ్యలో ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు. స్వామివారిని దర్శించుకొని వెళ్తున్నారు. ఈ పరిసరాలు భక్తులతో నిండిన ఈ ఆలయం చూస్తుంటే సాక్షాత్తు ఆ వైకుంఠంగానే కనిపిస్తోంది. ఆ వైకుంఠ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే సకల కోరికలు తీరతాయి అని భక్తుల నమ్మకం. ఏకాదశిని పురస్కరించుకొని భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు స్వామివారిని దర్శించుకునేందుకు. ముక్కోటి ఏకాదశి అని ఎందుకు పిలుస్తారు? హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు గరుడ వాహనం పై నుంచి ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి ఈ భూలోకం పైకొచ్చి భక్తులకు దర్శనమిస్తారు. అప్పటి నుంచి కూడా ముక్కోటి ఏకాదశిగా ఈ రోజున స్వామివారిని భక్తులందరూ కొలుస్తారు. ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. అయితే ఇంత పవిత్రమైన ఈ రోజున కనుక ఉపవాసం చేస్తే ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసినంత ఫలితం సిద్ధిస్తుంది అని ప్రగాఢ నమ్మకం.
అందుకే భక్తులందరూ కూడా ఉత్తముడైన స్వామి వారిని ఈ ముక్కోటి ఏకాదశి నాడు దర్శనం చేసుకునేందుకు విశేష సంఖ్యలో ఇక్కడికి విచ్చేస్తున్నారు. భక్తులందరూ కూడా స్వామి వారిని సేవిస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఆ ప్రాంగణం అంతా కూడా భక్తులతో రద్దీగా ఉంది, కిటకిటలాడుతోంది. నామస్మరణం చేస్తూ గోవింద గోవింద అంటూ స్వామి వారిని దర్శనం చేసుకుంటున్నారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం అంతా కూడా మార్మోగిపోతోంది. ఇప్పుడు మనం చూడొచ్చు భక్తుల రద్దీ ఏ విధంగా ఉందో. అయితే క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు ఇక్కడ ఆలయంలో. క్యూ లైన్లలో భక్తులు దర్శనం చేసుకొని స్వామి వారిని వెళ్తూ ఉన్నారు. అయితే మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అసలు వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వస్తూ ఉంటారా, స్వామిని దర్శించుకుంటారా కనుక్కుందాం. మేము ఇక్కడ కృష్ణానగర్ నుండి వచ్చి ఓకే, అని స్వామిని దర్శించుకోవడానికి వచ్చారు. ఆ విశిష్టత ఏంటి? బాగానే దర్శనం అయింది. అంతా బాగానే మంగమ్మ, వెంకటరమూర్తి, పద్మావతి ముగ్గురు దర్శనం కూడా చాలా బాగా అయింది. ముందు ముక్కోటి ఏకాదశి నాడు స్వామిని దర్శించుకోవడం ఎంతో మంచిది అంటారు. ప్రతి సంవత్సరం మేము దర్శించుకుంటామండి. ముక్కోటి ఏకాదశి అంటే చాలా ప్రాముఖ్యత, చాలా ఒక అద్భుతం అంతే. నమస్తే. శ్రీనగర్ మన ఇక్కడ మన లక్ష్మీనరసింహ కృష్ణానగర్. ఓకే, ప్రతి సంవత్సరం స్వామిని దర్శించుకుంటాం. వస్తాను ఓకే, ప్రతి సంవత్సరం. ముక్కోటి విశిష్టత అమ్మ చాలా మంది చెప్తూ ఉంటారు, అర్చకులు చెప్తూ ఉంటారు, పూజారులు చెప్తూ ఉంటారు. ఈ రోజున స్వామిని దర్శించుకుంటూ కార్యాలన్నీ తీరుతాయని. సో దర్శించుకుంటారా? సంవత్సరం వస్తాం, ప్రతి సంవత్సరం వస్తాం. మేము ప్రతి శనివారం కూడా వస్తాము. చాలా నమ్మకం దేవుని మీద. అన్ని చెప్పుకున్నట్టు బాగా జరుగుతాయి ఇక్కడ. చాలా సంతోషం, చాలా ఆనందము, మంచిగా అనిపిస్తది ఇక్కడ గుడికి వస్తే. మనసుకు ప్రశాంతంగా ఉంటది. అన్ని అనుకున్నవి జరుగుతాయి ఇక్కడ. అయితే ఏటికేటికి కూడా ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. శ్రీనగర్ కాలనీలోని ఈ ఆలయంలో భక్తుల సంఖ్య ఏ విధంగా ఉంది, విశేష సంఖ్యలో భక్తులు దర్శనానికి వస్తున్నప్పుడు ఇక్కడ చేసే ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఆలయ ఈవో లావణ్య గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, భక్తుల రద్దీ అనేది ఎప్పటికప్పుడు కూడా పెరుగుతూనే ఉంటుంది. సో దానికి తగ్గట్లే మీరు ఏర్పాట్లు చేస్తూ ఉంటారా? అవునండి, ఈసారి రెండు విశేషం. ఒకటి, వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన శనివారము, అదే విధంగా ముక్కోటి ఏకాదశి రావడం. ఈ కారణంగా అందులోనూ సెలవు దినాలు కూడా కలిసి వచ్చాయి. ఈ కారణంగా ఈసారి విపరీతంగా ఉంది భక్తుల రద్దీ. దానికి తగ్గట్టుగా మేము సపరేట్గా ఏ దర్శనానికి దానికి ప్రత్యేక దర్శనాలు పెట్టడం జరిగింది. దానికి సంబంధించి బార్కేడ్స్ కూడా సపరేట్గా నిర్వహించాము. సో మీరు అన్నట్లు నిజంగా ప్రత్యేకత ఏంటి ఈ సంవత్సరం అంటే కనుక శనివారము ముక్కోటి ఏకాదశి కలిసి రావడమే. సో భక్తుల రద్దీ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టే వస్తున్నారా, ఇంకా ఎక్కువ మంది వచ్చారా? ఎక్స్పెక్ట్ చేసినట్టే వచ్చారండి. మేము నిజంగానే ఈసారి ఎక్కువగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాము. అదేవిధంగా దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేశాము. భక్తులందరికీ క్యూ లైన్లలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా వాటర్ ప్యాకెట్స్ అవి సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా ఉచితంగా మజ్జిగ ఏర్పాట్లు, తర్వాత ప్రసాద వితరణ, ఫ్రీగా ప్రసాద వితరణ, ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే కష్టాలు కలతలతో మనసు చిత్రం అవుతున్నప్పుడు కాసేపు అలా ఆ శ్రీవారి సన్నిధానానికి విచ్చేసి కాసేపు ఆయన సన్నిధిలో ఇలా కూర్చుంటే మనసు ప్రశాంతంగా అవుతుంది. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏది కోరినా సరే ఆ కోరికలు నెరవేరుతాయి అని భక్తుల ప్రగాఢ నమ్మకం. ముక్కోటి ఏకాదశి నాడు స్వామి వారిని పూజించి ఆయనను సేవించి ఉపవాసం ఉంటే కనుక కొన్ని వేల సంవత్సరాల పాటు చేసే తపస్సు ఏదైతే ఉంటుందో ఆ తపస్సుకి వచ్చినంత పుణ్యఫలం ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే వస్తుంది అని, లభిస్తుంది అని భక్తుల నమ్మకం. అందుకే చాలా వరకు కూడా భక్తులు ఈ ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారి పూజలో నిమగ్నమై స్వామివారి సేవలో ఉండి ఉపవాసం ఉంటారు.
చూస్తున్నాం కదా, ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి అనుగ్రహం కోసం ఇక్కడికి విచ్చేసిన భక్తులందరినీ కూడా స్వామివారు అనుగ్రహిస్తున్నారు. అయితే తిరుమలేశుని ప్రతిరూపంగా ఇక్కడ మూల విరాట్ భక్తులకి దర్శనమిస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఏదైతే విగ్రహాన్ని దర్శించుకుంటున్నామో, ఉత్సవమూర్తిని దర్శించుకుంటున్నామో, సాక్షాత్తు ఆయన ప్రజల చెంతకు విచ్చేశారు. భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఆయన్ని దర్శించుకుంటున్నారు. సో మనం ఒకసారి అర్చకులతో మాట్లాడదాము. ఈ రోజు ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ఎటువంటి ప్రత్యేక పూజలు స్వామి వారికి నిర్వహిస్తున్నారు తెలుసుకుందాం. నమస్తే స్వామి, ఈ రోజు ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామి వారికి ఎటువంటి పూజలు నిర్వహించారు? జై శ్రీమన్నారాయణ. అందరికీ భక్తులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. శ్రీయకాంతాయ కళ్యాణ నిదయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈరోజు శ్రీనగర్ కాలనీలో వేంచేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉదయం 1:30 గంటలకు వెంకటేశ్వర స్వామి సుప్రభాతంతో మొదలుకొని స్వామి గోదామ వారి పాసురాలు, తిరుపావై సేవాకాలము, గరుడ సేవతోని వెంకటేశ్వర స్వామికి ముక్కోటి ఏకాదశి ఆ పర్వదినాన్ని మేము జరుపుకుంటున్నాం. ఈ రోజు స్వామి వారిని దర్శించుకోవడం వల్ల ఎటువంటి పుణ్య ఫలాలు సిద్ధిస్తాయి? పెళ్లి కాని వారికి పెళ్లి, అందరికి సుఖశాంతులు జరుగుతాయని చెప్పేసి ఇది ఉందండి. రైట్, అది అర్చకులు గారు చెప్పినట్లు ఈ రోజు ఈ ముక్కోటి ఏకాదశి నాడు స్వామి వారిని, వెంకటేశ్వర స్వామిని కనుక దర్శించుకుంటే సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. అలాగే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది, ఆరోగ్య ప్రాప్తి, అలాగే రోగ నివారణ, గ్రహ దోష నివారణ కూడా ప్రాప్తిస్తాయి అని భక్తుల నమ్మకం. సకల దేవతల స్వరూపం గోమాత. అందుకే గోవులను పూజిస్తే సకల దేవతలను పూజించిన పుణ్యం లభిస్తుంది అంటారు. గోవులను పూజించి వాటికి ఆహారాన్ని పెట్టి వాటిని రక్షించడం వలన సకల దేవతలను ఆరాధించినంత పుణ్యం, కరుణ, కటాక్షం లభిస్తాయి అని చెప్పి భక్తుల నమ్మకం.
గోవింద. ముక్కోటి దేవతల సాక్షిగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాం కదా. ఆ స్వామివారి ఆ దేవదేవుని అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనసారా ప్రార్థిస్తూ మరొక కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.